ఐశ్వర్యానికి కారకుడు ఎవరు? సంపదలు ఉన్నాయని పొగరుబోతుతనం పనికిరాదు. ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడనే అహంకారం కలిగింది. అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరినీ ఆహ్వానించి శివపార్వతులను ఆహ్వానించడానికై కైలాసానికి వెళ్ళాడు. శివుడు కొండల్లో ఉంటాడు. ఒక ఇల్లు కూడా ఉండదు. నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు. అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనతో కైలాసంకు చేరుకున్నాడు. శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్థం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి, మహాదేవ, మీరు పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు. భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీదేవి. ఇంతలో వినాయకుడు కైలాసం నుంచి వచ్చాడు. వస్తూనే, అమ్మ ఆకలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు గణపతి. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి, కుబేరా, మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు అనగా, శివుడు అవునవును, మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు అన్నాడు పరమశివుడు. ఈ ఏనుగు ముఖమున్న పిల్లవాడా నా ఇంటికి విందుకొచ్చేది, ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని బయలుదేరాడు. తన భవనంలోకి తీసుకెళ్ళి తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపించసాగాడు. ఇవన్నీ వ్యర్థం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు. వెంటనే బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థములు, పానీయాలు, కూరలు, పండ్లు గణపతికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్క పెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తం తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు. వంటవారికి ఆహారం వండటం, గణపతికి వడ్డించడమే పని అయిపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం చూస్తుండగానే ఖాళీ అయిపోయింది. విషయం కుబేరునికి తెలిసింది. తన సంపద మొత్తం అరిగిపోతోంది, కానీ గణపతి కడుపు నింపడం కాలేదు. ఏం చేయలో అర్థం కాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుణ్ణి పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తావా అంటూ పలికాడు. కుబేరుడికి విషయం అర్థమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏమాత్రం సంతృప్తి పరచలేదని, అన్నీ ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహంకారం అణిచివేయడానికి దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగున కైలాసానికి వెళ్ళాడు. శివ, శంకర, నీవే దిక్కు.